దానికంటే ఎక్కువ విలువైన శక్తి ఉంటుంది. కాబట్టి చాలా మంది మొగోళ్ళు ధ్యానంలోకి వచ్చి బాధపడుతున్నారు, మా భార్య రాదు మా భార్య రాదు అంటారు. కానీ భార్య వస్తే చాలు, మన తలమడిగే కాదు. ఎగ్జాంపుల్, ఈ భార్యలందరూ వచ్చిండ్రు, భర్తలందరూ శాఖలుగా మారారు. చిన్న ఎగ్జాంపుల్, చాలా అద్భుతం. అంటే ఒక శక్తి ధ్యానంలోకి వస్తే ఏమైందంటే ఇల్లు శుద్ధి కాబడుతుంది. ఇల్లుని సబ్బుతోనో సర్పుతోనో కడిగితే లాభం లేదు, అది వట్టి మైల పోతుంది. కానీ నెగిటివ్ శక్తి పోవాలి కదా, నెగిటివ్ శక్తిని పోవడానికి మన యోగులు దీపం పెట్టమన్నారు ఇంట్లో. ఒక దీపాన్ని ఒక స్థలంలో మనం ఎప్పుడైతే పెడతామో ఆ స్థలము శక్తిగా మారుతుంది. అందుకని మనం రోజొక్క చోట పెట్టాం కదా దీపం, ఒకే చోట పెడతాం. యోగులు కనిపెట్టిన అక్షర సత్యమే. ఒక ఇంట్లో ఒకే ప్లేస్లో దీపం పెట్టాలి. అందుకని అక్కడ ఒక దేవుణ్ణి పెట్టుకున్నామని ఒక దేవుని ఫోటో పెట్టింది. కానీ మనం అక్కడ ఆగిపోయినాం. మనం ఏం చేసినాం, అక్కడ ఆగిపోమని చెప్పలే యోగులు. దీపం పెట్టు, దీపం పెట్టడం అనేది ఒక శక్తి. ఎందుకంటే దీపానికి రూపం లేదు. పరమాత్మకి, ఆత్మకి, శ్వాసకి కూడా రూపం లేదు. శ్వాసకి, ఆత్మకి, పరమాత్మకి, దీపానికి, ఈ నాలుగు ఒకటే. కాబట్టి శ్వాస అన్న ప్రాణమే, ప్రాణమన్న శక్తి, ఆత్మశక్తి, ఈ నాలుగు ఒకటే. కాబట్టి ఎప్పుడైతే మనం దీపం పెడతామో ఆ దీపానికి, చూడండి ఈ లైట్స్ 10 వేసిన, విద్యుత్ లైట్లు 10 వేయండి, దీపాలు 10 పెట్టండి, దేనికి ఎక్కువ శక్తి వస్తుందో మీరు గమనించవచ్చు. దీపం యొక్క పవర్ వేరేగా ఉంటుంది. దాన్ని 10 దీపాలు ఇట్లా ముట్టించినామంటే కళ్ళు మూతలు పడతాయి. చూడండి, ఇవి 10 లైట్లు ఎత్తే ఉట్టి కళ్ళు పోతాయి. ఎంత తేడా ఉంది అంటే దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఆ దీపం పెట్టిన తర్వాత అయిపోయింది కాదు, అక్కడ దీపం వెలిగించి కళ్ళు మూసుకోవాలి. దీపం అనేది ఇంట్లో శక్తి రావడానికి, కానీ నీ లోపల ఉన్న శక్తి మేల్కొనడానికి నువ్వు లోపలికి వెళ్ళాలి. అందుకనే ఇంట్లో నెగిటివ్ అనే ఎనర్జీని రానివ్వకుండా కాపాడే ఒకే ఒక ఆయుధమే విశ్వశక్తి. ఆ విశ్వశక్తిని మనం కిందికి దించాలి. విశ్వశక్తి ఎప్పుడు ఇలా ఉంటుంది కానీ కిందికి దిగదు. అందుకే చూడండి, ఇంత పెద్ద పూజ చేసేటప్పుడు గణపతికి పూజ ముందు చేస్తాం కదా, గణపతి ఉన్నా కూడా పూజ స్టార్ట్ కాదు. ఎవరు వచ్చేదాకా, ఎవరు రావాలి ఫస్ట్? గణపతి పూజ ఫస్ట్. ఆయన ఉంటాడు ఆల్రెడీ, కానీ చెయ్యం. ఎవరు వస్తే పూజ స్టార్ట్ అవుతుంది? బంధువులు ఉన్నాడు, చేసేటోళ్ళు ఉన్నారు, చేయించేటోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎవరు? గౌరమ్మ రావాలి. అవునా? గౌరమ్మ రాకుండా పూజ అవుతుందా? ఎందుకు రాదు మరి? మనం అడగాలి పంతులు. గౌరమ్మ ఏం చేస్తుందంటే ఆ పూజకి శక్తి లేదు. గౌరమ్మ ఎప్పుడైతే వస్తుందో విశ్వశక్తి ఆవాహన జరుగుతుంది గౌరమ్మకి. ఆ షేప్కి, గౌరమ్మ అంటే మనం చేసే షేప్ ఏదైతే ఉందో దాన్ని పిరమిడ్ అంటాం. గౌరమ్మ కలశము, కలశం కూడా అదే షేప్లో ఉంటుంది కదా. ఎందుకంత గొప్పగా దానికి ప్రాముఖ్యత అంటే చాలా మంది ఇంట్లో ఎప్పుడు కలశం పెట్టే ఉంచుతారు. దానికి బదులు పిరమిడ్ పెట్టుకుంటే ఎల్లే పోతుంది కదా. అంటే గౌరమ్మ షేప్ అనేది ఏమవుతుందంటే పసుపుతో చేస్తున్నాం, అది ఊడిపోతుంది. కలశం కానీ అది కూడా దాని కోన పోయిందనుకో శక్తి ఆవాహన జరగదు. విశ్వశక్తికి ఆ కోణానికి దగ్గర లింక్ ఉంది. మన శ్వాసకి మన ప్రాణానికి ఎట్లా లింక్ ఉందో ఆ గౌరమ్మ షేప్కి విశ్వశక్తికి కనెక్షన్ ఉంటుంది. అంటే ఆకర్షించే గుణం ఉంటుంది ఆ గౌరమ్మకి, ఆ షేప్కి. అందుకనే అమ్మ వచ్చేదాకా కొడుక్కి కూడా పూజ జరగదు. అందుకని అమ్మ అంటే అంతటా నిండి ఉన్న శక్తి పేరే ఆదిపరాశక్తి. అమ్మవారు అంటే శక్తి, అది మనలో ఉంది. మనలో ఉన్న శక్తిని మనం ఎప్పుడైతే ఇంట్లో కొంచెం రిలీజ్ చేస్తామో, ఎట్లా రిలీజ్ అవుతుంది? మనం ధ్యానం చేస్తేనే మనలో ఉన్న ప్రాణశక్తికి విశ్వశక్తిని కలపాలండి. మనలో ఏముందంటే ప్రాణశక్తి ఉంది. ఆ విశ్వశక్తికి మనం తోడైతే మనలో ఉన్న నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది. ఇల్లు కడిగితే శుద్ధి కాదు, మట్టే పోతుంది. కానీ నెగిటివ్ శక్తులు పోవాలి. మా ఇంట్లో మంచిగా అనిపించలేదు అని పంతుల దగ్గర దొరికిందనుకో ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కడుక్కోవాలి, మనం డబ్బులతో కడుక్కోవాలి. కానీ అది ఎంతసేపు చెప్పండి? ఎంతసేపు? నువ్వు నమ్మినంతసేపు. నీకు నమ్మకం లేదంటో అది పోదు. మన డబ్బులు పోతాయి, పని జరగదు. అదే శక్తి మన దగ్గర ఉంది. సింపుల్గా రోజు మన వయసు ఎంత ఉందో అంతసేపు ఉదయం చేస్తావా,
రాత్రికి చేస్తావా, మధ్యాహ్నం చేస్తావా? మన ఇంట్లో శక్తి ఆవాహన జరగాలి. పరమాత్ముని శక్తి కంటే మించిన శక్తి లేదు. అది మన ఒంట్లో రావాలి, తర్వాత మన ఇంట్లోకి రావాలి. అదే ధ్యానం. అందుకని మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఇల్లు శుద్ధి అవుతుంది, ఒళ్ళు శుద్ధి అవుతుంది, మనస్సు శుద్ధి అవుతుంది. 3 గిఫ్ట్లు ఉన్నాయి చూడండి. మన ఇల్లు స్త్రీతోనే మంచిగా ఉంటుందండి. స్త్రీతోనే ఖరాబ్ అవుతుంది, స్త్రీతోనే మంచిగా ఉంటుంది. కాబట్టి ఒక స్త్రీ ముందు ధ్యానం చేయాలి. ఇలాంటి పండగల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఏ పండగ అయితే పెట్టిందో ఆ పండగ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని పండగ చేద్దాం. సంక్రాంతి అంటే ఏంటి, ఉగాది అంటే ఏంటి, శ్రీరామనవమి అంటే ఏంటి, ఏంటిది ఈ పండగలు, దసరా అంటే ఏంటి, దీపావళి అంటే ఏంటి, ప్రతి పండగకి మేము కలుస్తున్నాము. ప్రతి పండగకి గొప్పతనాన్ని తెలుసుకొని చూడండి, మనకు తెలియకుండా వాడింది వేరుంటుంది, తెలుసుకొని చేసిన దానికి చాలా శక్తి ఉంటుంది. మనకి ఏ వంట రాదు, ఆ వంట అవుతుంది పోతే అది పెంట అవుతుంది తప్ప వంట కాదు. అదే మనం వంట ఎలా చేయాలో ఫస్ట్ తెలుసుకొని చేస్తే అది అమృతంగా మారుతుంది. పండగ అంటే పండగ లాగా కాకుండా పండగని ఒక జ్ఞానం లాగా తీసుకోవాలి. చూడండి, ఈరోజు మనము మూలాధారంలో అంటే రెడ్ కలర్తో రంగులు ఆడినాం. తర్వాత పసుపుతో, ఆరెంజ్తో, అంటే మనము అన్ని చెట్ల యొక్క మనం ఏ చెట్టునైతే మనం టేక్టీస్గా తీసుకుంటామో ఆ చెట్టులో బోలెడంత ఆయుర్వేదం ఉంటుంది. అందుకని గడ్డి గడకలో కూడా చాలా ఆయుర్వేదం ఉంటుంది. ప్రతి చెట్టు ఒక ఆయుర్వేదం అని సృష్టించింది పరమాత్మ. ఈరోజు మనం ఎంత పూసుకున్నామండి, అయినా కూడా మనకి